రైట్. ఇంకా నెక్స్ట్ స్టోరీ ఇది ఇష్యూలోకి వెళ్తేనండి, అస్సాము మేఘాలయ మధ్య ఘర్షణలు, మణిపూర్ అల్లర్లు మేఘాలయకు దాకా విస్తరిస్తున్నాయా? ఈశాన్య రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది? ఎందుకంటే మనకు కపుల్ ఆఫ్ మంత్స్ ఏగో అనుకుంటాను మాథ్యూ వాండెక్ని మణిపూర్లో అరెస్ట్ చేసిన తర్వాత కొంత సద్దుమణిగినట్టు అనిపించింది. ఇది మేఘాలయ దాకా వచ్చారు అంటే కారణం ఏమై ఉండొచ్చు? ఎవరున్నారు? ఎందుకంటే వాళ్ళదైతే ఒకటి క్లియర్ ఎజెండాతోటి ఉన్నారు, దాన్ని విడగొట్టేసి ఈ 7 సిస్టర్స్ని ఒక క్రిస్టియన్ స్టేట్గా ఎస్టాబ్లిష్ చేయాలనేది డీప్ స్టేట్ ఆలోచన. అందులో భాగంగా లేకపోతే దీనికి మళ్ళీ వేరే ఇతర శక్తులు వచ్చి చేరుతున్నాయి? ఇది నిజంగా ఇది కొంచెం వరీగానే కనబడుతోంది. సరే, ఇప్పుడు కొంచెం ఇమీడియట్గా మనం కొంత సద్దుమణిగింది వాతావరణం, కానీ మొన్న ఒక 2-3 రోజులైతే ఒక తీవ్రమైన యుద్ధ వాతావరణమే ఉంది అస్సాం మేఘాలయాల మధ్య. చాలా వరకు ఎక్కడా రిపోర్ట్ కాలేదు, కొన్ని నేషనల్ ఛానల్స్లో వాటిలో రిపోర్ట్ చేశారు, కానీ అస్సాం అండ్ మేఘాలయ మధ్య ఎందుకు అసలు వివాదానికి కారణం ఏంటో మనం తెలుసుకుందాం. ఫస్ట్ అసలు అస్సాం నుంచి మేఘాలయ విడిపోయింది 1972లో. అప్పుడు అస్సాం రీఆర్గనైజేషన్ యాక్ట్ తీసుకొచ్చారు. 72లో మేఘాలయ రాష్ట్రం అంటే ఫార్మేషన్ 1972లో అధికారికంగా ప్రకటించారు. మేఘాలయకి అస్సాంకి సరిహద్దు చాలా అంటే ఒక హైవే ఈ 2 రాష్ట్రాలు విడగొడుతుంది. సింపుల్గా చెప్పాలంటే ఒకే హైవే. ఆ హైవేని బేస్ చేసుకొని ఇదంతా నడుస్తుంది అనమాట. సో అస్సాంలో గువాహతిలో ఉండేటువంటి ఒక హైవే, అటువైపు అస్సాము, ఇటువైపు మేఘాలయ. అస్సాం నుంచి మేఘాలయలో షిల్లాంగ్ కావచ్చు, చిరపుంజి కావచ్చు, చాలా అద్భుతమైన టూరిస్ట్ స్పాట్స్ ఉంటాయి. అస్సాంలో ఉండేటువంటి కామాఖ్య టెంపుల్, ఇక్కడ ఉన్నటువంటి టూరిస్ట్ డెస్టినేషన్స్, అండ్ మేఘాలయలో ఉండేటివి షిల్లాంగ్కి 6 hours అంతే, చాలా దగ్గర. సో అస్సాం మోస్ట్లీ ఎక్కువ మంది ఏం చేస్తారంటే అస్సాంలో దిగుతారు, గువాహతిలో ఎయిర్పోర్ట్లో దిగి ఇక్కడ నుంచి ట్యాక్సీ మాట్లాడుకొని మేఘాలయకి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో మేఘాలయలో ఏమైందంటే కాశీ స్టూడెంట్స్ యూనియన్ అని ఒకటి ఉంది, KSU అని. ఈ కాశీ స్టూడెంట్ యూనియన్ ఏంటంటే ఇది అస్సాం స్టూడెంట్స్ యూనియన్ ఎంత పవర్ఫుల్లో కాశీ స్టూడెంట్స్ యూనియన్ అంతే పవర్ఫుల్. మనకు తెలుసు 1970sలో ఆ టైంలో ఈ అస్సాం స్టూడెంట్స్ యూనియనే చేసినటువంటి ఉద్యమం నేపథ్యమే వాళ్ళు చేసినటువంటి ఉద్యమం నేపథ్యంలోనే రాజీవ్ గాంధీ అప్పుడు NRCకి ఒప్పుకున్నారు. NRCకి ఒప్పుకొని అగ్రిమెంట్ చేసుకున్నాం. ఏంటి అంటే బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి చొరబాటుదారులు వీళ్ళందరినీ కూడా మనం బ్రిటన్ పంపించాలి అని చెప్పేసి అస్సాం స్టూడెంట్స్ యూనియన్ పెద్ద ఎత్తున పోరాటం చేసింది. సో దానికి ప్రతిఫలంగానే NRC అనేది వచ్చింది. అఫ్కోర్స్ ఇంప్లిమెంటేషన్ ఇప్పుడు మొదలైంది అనుకోండి. సో అస్సాం పరిస్థితి ఉంటే మేఘాలయలో కూడా ఈ కాశీ స్టూడెంట్స్ యూనియన్ అనేది కూడా చాలా పవర్ఫుల్. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ నేను అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడితే అక్కడ ఉన్న RSS లేదా ఈ జాతీయవాద శ్రేణులు లేకపోతే అక్కడ లాయర్లుగా పనిచేసే వాళ్ళు కొంతమందితో మాట్లాడుతుండే వాళ్ళు చెప్తున్నారు కాశీ స్టూడెంట్స్ యూనియన్ ఎంత అంటే ఆల్మోస్ట్ ఈక్వల్ టు ద గవర్నమెంట్ అన్నట్టుగా వాళ్ళ పవర్ ఉంటుందంట. సో వాళ్ళు ఆ మేఘాలయ మొత్తం కూడా వాళ్ళకి పవర్ ఉంటుందంట. సో వాళ్ళు ఏం చేశారంటే మొన్న ఆగస్టు 17వ తేదీన ఆ టైంలో ఒక ర్యాలీ నిర్వహించారు. 19వ తేదీన ఒక బ్లాక్ ఫ్లాగ్ ర్యాలీ అని ఒకటి పెట్టారు. ఆ ర్యాలీలో ఏం చేశారంటే వాళ్ళ డిమాండ్ ఏంటంటే ఈ అస్సాం నుంచి వచ్చేటువంటి వెహికల్స్ వల్ల మేఘాలయంలో ఉన్నటువంటి ట్యాక్సీ డ్రైవర్లు నష్టపోతున్నారు. సో అస్సాం నుంచి వచ్చే ట్రాన్స్పోర్టేషన్ విషయంలో మీరు రెస్ట్రిక్షన్స్ పెట్టాలి అనేది వాళ్ళు కోరుతున్నారు. అండ్ దీంతో పాటు ఇంకొక డిమాండ్ కూడా ఉంది, ఇన్నర్ లైన్ పర్మిట్ మేఘాలయకి ఇవ్వాలి అని. ఇది చాలా రోజుల నుంచి నడుస్తున్నది. సరే, ఇన్నర్ లైన్ పర్మిట్ గురించి మన తర్వాత మాట్లాడదాం. బట్ ఇది విషయం. సో వాళ్ళు ఏంటంటే అస్సాం నుంచి వచ్చే టూరిస్టులను తీసుకొస్తున్నటువంటి ఈ ట్యాక్సీ డ్రైవర్ల వల్ల మేఘాలయలో ఉన్నటువంటి ట్యాక్సీ డ్రైవర్లకు నష్టం కలుగుతోంది అనేది లెక్క. సో ఆ 19వ తేదీ ఆగస్టు 19వ తేదీన ఏం చేశారంటే ఈ ర్యాలీలో వాళ్ళు బైక్ ర్యాలీ నిర్వహించారు. బైక్ ర్యాలీలో టైంలోనే అస్సాం రిజిస్టర్డ్ వెహికల్స్ ఉంటాయి కదా ట్యాక్సీలు, ఒక 31 ట్యాక్సీలని ధ్వంసం చేశారు, అద్దాలు పగలగొట్టారు, కొన్నిటికి నిప్పు పెట్టారు. వైలెన్స్ జరిగింది. ఆగస్టు 19వ తేదీన తీవ్రమైన వైలెన్స్ జరిగింది. వైలెన్స్ జరిగిన వెంటనే ఆగస్ట్ 20వ తేదీన అస్సాంలోని ట్యాక్సీ డ్రైవర్స్ యూనియన్ ఉంటుంది కదా, గువాహతిలో ఉండేటువంటి ట్యాక్సీ డ్రైవర్స్ యూనియన్, వీళ్ళు మేఘాలయ నుంచి వచ్చే వాటి అన్నింటినీ కూడా హైవే దిగ్బంధించారు. మేఘాలయ నుంచి వచ్చేటువంటి ఏ వెహికల్ కూడా రాకుండా ఆపే ప్రయత్నం చేశారు. సో ఇప్పుడు ఏంటంటే ఇటువైపు ట్యాక్సీ డ్రైవర్లకు మధ్య ఒక ఘర్షణ వాతావరణం నెలకొంది. 2 రాష్ట్రాల్ని విడగొడుతున్నటువంటి హైవే ఈరోజు దిగ్బంధానికి గురైన పరిస్థితి. మొన్న ఈ టైంలో 2 రాష్ట్రాల్లోనూ ఒకవైపు అస్సాంలో బీజేపీ పాలిత రాష్ట్రము, మేఘాలయలో NPP NDAలో భాగస్వామ్య పక్షపు రాష్ట్రమే. సంగ్మా అక్కడ ఉన్నది, కాన్రాడ్ సంగ్మా ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఇక్కడ హిమంత బిశ్వ శర్మ ఉన్నారు. వీళ్ళిద్దరూ ముఖ్యమంత్రుల స్థాయిలో వీళ్ళిద్దరు చర్చలు జరిపారు. ఈ సమస్యను మనం పరిష్కరించుకోవాలనుకున్నారు. సో ఇమీడియట్గా కేంద్ర బలగాలు ఆల్మోస్ట్ 5 కంపెనీల కేంద్ర బలగాలు ఈరోజు డిప్లాయ్ అయిపోయినాయి మేఘాలయలో.
వర్రీసమ్ ఫ్యాక్టర్ అని ఎందుకు అంటున్నానంటే మణిపూర్లో ఇట్లాంటి చిన్న అంశంతో మొదలైంది. మేతీలకి కుకీలకి మధ్య గొడవ, అది కాస్త పెట్రోల్ బాంబులు వేసుకొని అంత దూరం వెళ్ళింది. ఇక్కడ కూడా పెట్రోల్ బాంబులు ప్రయోగించారు. 21వ తేదీన ఆగస్ట్ 21వ తేదీన మొదట అస్సాంకి చెందినటువంటి అస్సాం రిజిస్ట్రేషన్తో ఉన్నటువంటి వెహికల్స్ని ధ్వంసం చేశారు 17వ తేదీన. 21వ తేదీకి వస్తే 21వ తేదీన మేఘాలయలో ఉన్నటువంటి టూరిస్ట్ హోమ్ స్టేలు వాటిని కూడా ధ్వంసం చేశారు. కొన్ని గవర్నమెంట్ ఆఫీసెస్లో పెట్రోల్ బాంబులు విసిరారట. మేఘాలయలో పెట్రోల్ బాంబులు. ఏదైనా వేరే దేశమా ఏంటి విద్రోహుల? ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు అదే క్వశ్చన్. అంటే ఇదేంటంటే అంటే చిన్న అంశంతో మొదలవుతాయి. అడ్మినిస్ట్రేషన్స్ ఆఫ్ బోత్ ది గవర్నమెంట్స్ వర్ ఫెయిల్డ్ అండి. ఇమ్మీడియట్లీ అదే ఇప్పుడు పరిస్థితి సద్దుమణిగింది. ఇప్పుడు 1-2 డేస్లోనే మొత్తం మళ్ళీ సెట్ అయిపోయింది. గవర్నమెంట్స్ చాలా సీరియస్గా వ్యవహరించాయి అండ్ కేంద్ర బలగాల్ని దింపారు. ఇదంతా జరిగింది. అంటే ఎట్లా ఉంటుందంటే సార్, ముఖ్యంగా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ప్రతి 20 కిలోమీటర్లకు భాష, యాస, సంస్కృతులు మారుతున్న సందర్భాలు 20-30 కిలోమీటర్లకే చేంజ్ అవుతుందంట. అంటే ఒక తెగకి ఇంకో తెగకి అసలు బద్ధ వైరం ఉంటుంది, బోల్డంత వ్యత్యాసం ఉంటుంది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ మేఘాలయ మళ్ళీ మణిపూర్ లాంటి ఒక మోడల్ని మేఘాలయలో క్రియేట్ చేస్తున్నారు అనేది క్వశ్చన్. దీనికి అసలు కారణం నేను చెప్తాను. మేఘాలయ 75 to 80% క్రిస్టియన్ పాపులేషన్ ఉన్నటువంటి స్టేట్. అక్కడ బ్యాప్టిజంకి సంబంధించినటువంటి బ్యాప్టిజం కౌన్సిల్ ఉంది ఒకటి, ఐ మీన్ యూఎస్లో ఉంటుంది, యూఎస్ బేస్డ్ కౌన్సిల్. వాళ్ళ ప్రభావం ఇక్కడ ఎక్కువ ఉంది. ఇంకోవైపు రోమన్ క్యాథలిక్ చర్చ్ని నుంచి వచ్చేటువంటి ఫండింగ్ ఉంది. సో ఈ క్రిస్టియన్ భావజాలం ఈవెన్ మణిపూర్లో కూడా అదే పరిస్థితి. కుకీలకి ఫండ్ చేస్తున్నదే క్రిస్టియన్ మిషనరీస్ కదా. సో ఇక్కడ కూడా అదే పరిస్థితి జరుగుతోంది అనేది మనకు తెలుస్తున్న విషయం. సో వీళ్ళు ఇంకొక అన్రెస్ట్ క్రియేట్ చేయాలని అనుకుంటున్నారా? సో ఇప్పటిదాకా గతంలో ఇట్లాంటి పరిస్థితులు చాలా ఉండేవి. ఈ గత కొంతకాలంగా 12 సంవత్సరాలుగా కొంత అభివృద్ధి జరుగుతుంది అనుకోవటం. ఓన్లీ స్టూడెంట్స్ యూనియన్ కాదు దీని వెనకాల. ఎగ్జాక్ట్లీ, స్టూడెంట్స్ యూనియన్ పేరుకి. నేను అదే అడిగాను, కొంతమందిని అడుగుతున్నది, స్టూడెంట్స్కి టూరిస్టులకి ఏంటి సంబంధము, ఈ టాక్సీలకి ఏంటి సంబంధము అని అంటే అలా ఉండదు. ఇక్కడ ప్రతి అంశంలో ప్రతి ఒక్కడు మాట్లాడవచ్చు. ఇక్కడ ఉద్యమాలు చేయడానికి సంబంధించి ఒక ఫోర్స్గా మారాడంటే ఆ ఫోర్స్ ఎలాగైనా వినియోగించుకోవచ్చు. ఒకనొక దశలో వాడు ఉద్యమం చేస్తాడు, దాడి చేస్తాడు. ఒక దశకు వస్తే వాడు గన్ తీసుకుంటాడు. అక్కడ చాలా చిన్న చిన్న ఆర్గనైజేషన్స్ కూడా గన్స్ పట్టుకొని తిరుగుతారు. మనము మయన్మార్కి చెందినటువంటి అక్కడ టెర్రరిస్ట్ క్యాంపులు అవి ఉంటాయి. ఆడికి పోతాడు, వాడు టెర్రరిస్ట్ ట్రైనింగ్ తీసుకుంటాడు. 30 మంది కలుస్తారు. 30 మంది కలిసి 200 మందిని వేసుకుంటాడు. 200 మంది ఒక గ్రూప్ అంటాడు. పర్టికులర్లీ ఆ గ్రూప్కి పేరు పెడతాడు. ఆ పేరు పెట్టేసి నాకు సపరేట్ దేశం కావాలంటాడు. దిస్ ఈస్ హౌ దే ఆపరేట్. వాళ్ళకి ఏంటంటే నువ్వు పెద్ద ఆర్గనైజేషన్ బిల్డ్ చేయాలంటే అక్కడ కష్టం. ఉన్నదే చిన్న ప్రాంతం కదా. అదే, అందుకే ఒక చిన్న తెగ ఉంటుంది. ఆ ఒక గ్రామానికో 5 గ్రామాలకో 10 గ్రామాలకో కొంచెం ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగితే వాడు అక్కడ లీడర్ అయిపోవచ్చు. సో చాలా పెక్యులర్. మనం ఈ దేశంలో మన బేసిక్ ప్రాబ్లం ఏంటంటే మనం ఇక్కడ కూర్చున్నాం కానీ సార్, మనం తెలుగు రాష్ట్రాల్లో కూర్చున్నాం, మనం చాలా సాఫిస్టికేటెడ్ వాతావరణంలో మనం బతుకుతున్నాం. కానీ ఆ రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళకి ఆ పరిస్థితుల్ని అర్థం చేసుకుంటే కానీ అక్కడ జరుగుతున్నటువంటి హింస, లేకపోతే అక్కడ ఉన్నటువంటి బయట దేశాలు, విదేశాల నుంచి వస్తున్నటువంటి శక్తులు పెడుతున్నటువంటి డబ్బులు, వాళ్ళు క్రియేట్ చేస్తున్నటువంటి అన్రెస్ట్, ఇవన్నిటి మీద అవగాహన మనం చాలా తక్కువ ఇక్కడ ఉన్న వాళ్ళకి